హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు కృష్ణ జన్మాష్టమి కాబట్టి మీ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇంకా కృష్ణాష్టమి రోజు నాకున్న స్వీట్ మెమరీస్ ఇవే అనమాట. యాపోడ్ ఇది. కిండర్ జాయ్ కృష్ణుడు అని పెట్టుకున్నాను. మామూలుగా వెన్న తింటారు కదా కృష్ణుడు. మన కృష్ణుడు ఏమంటే కిండర్ జాయ్ తింటూ అలా ఉన్నాడు. ఇంకా గోపిక లాగేమంటే టెడ్డీని చేశాను. సో నా స్వీట్ మెమరీస్ అవే షేర్ చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్. ఇంకా ఈరోజు అందరు కృష్ణుడి గుడికి వెళ్తారు. ఇంకా బెంగళూరులో అయితే ఇస్కాన్ టెంపుల్ ఉంది. చాలా గ్రాండ్గా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళాలి అనిపిస్తూ ఉంది నాకు. కానీ వెళ్ళను మోస్ట్లీ వెళ్ళనే లేండి. కానీ వెళ్ళాలి అనిపించింది అనమాట. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు అనిపించదు. ఆంటీ వాళ్ళు ఉన్నప్పుడు టెడ్డీ హ్యాపీ నాకు అసలు పుట్టలేదు. అప్పుడు వెళ్ళున్నాను అంతే, మళ్ళీ వెళ్ళలేదు. వెళ్తే బాగుండు అనిపించింది ఈరోజు నాకు. ఇంకా మళ్ళీ షేర్ చేసుకుంటాను మీకు ఈ వ్లాగ్ ఏమంటే కృష్ణాష్టమి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. ఇంకా ఇక్కడ నుండి ఏమంటే ఈ వ్లాగ్ నేను సాటర్డే వ్లాగ్ వరకు పెట్టాను కదా. మేము రిటర్న్ అయ్యాం బెంగళూరుకి తిరుపతి నుండి. సో ఇది వచ్చేసి మండే వ్లాగ్. సండే ఉంది కానీ అది ఎందుకులేండి అనేసి పెట్టలేదు. బట్ మండే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అనమాట. రాఖీ పండుగ రోజు గుర్తుగా పెట్టుకుంటా చెప్పు. We experience sensory learning by identifying spices in Hindi and Kannada, linking them. హ్యాండ్స్ అంతేనా? స్ట్రైట్ గా పెట్టుకొని మాట్లాడతావా? కదిలించుకుంటా మాట్లాడాలి. లేదా linking them in our culinary experience. We critically evaluated meal choices through food pyramids and photography. Discussing the impact of fast food consumption on farmers and the environment. Judges, which is your favorite spice? మళ్ళీ చెప్పు. సరే రెడీ. We experience sensory learning by identifying spices in Hindi and Kannada, linking them to our culinary experiences. We critically evaluated meal choices to food pyramids and photography, discussing the impact of fast food consumption on farmers and the environment. Judges, which is your favorite spice? Very good. టెడ్డా రారా? First time వస్తుంది, first time రాదు. ఇంకా స్లో డౌన్ అన్న హ్యాపీ, ఇంకా స్లో డౌన్, అంత ఫాస్ట్ వెళ్ళిపోవద్దు. ఆల్ ది బెస్ట్ యాపు. వాచ్ గుడ్ గర్ల్. ఇచ్చాను కదా వీడికి, ఇక పెట్టాను చూడు. హ్యాపీ డ్రెస్ పాడైపోతుంది. చేతులు తీ అక్కడ. హ్యాపీ నాన్న హ్యాపీ నవ్వుతూ చెయ్యి. టెన్షన్ పడద్దు అస్సలు. ఇంకా మా యాపోడ్కి ఇండిపెండెన్స్ డే హాలిడే ఇచ్చేసారు కదా. సో మండే స్పెషల్ అసెంబ్లీ. అప్పుడు ఒక వాడికి డాన్స్ ఉంది. ఇండిపెండెన్స్ డే స్పెషల్ అసెంబ్లీ డాన్స్ ఉంది. ఇంకేదో స్కిట్ కూడా ఉంది. దానికి ప్రిపేర్ అయ్యి వెళ్తా ఉంది. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే ఇంకా సుదర్శన్ కూడా రెడీ అయిపోయాడు. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా నేను కూడా యోగా టైం అయింది. ఇంకా సుదర్శన్ ఏమంటే ఎట్లాగో యోగాకి వెళ్ళిపోతాను కదా అనేసి నాతో పాటు కిందకు వచ్చేస్తున్నాడు. లేకపోతే కొంతసేపు ఉండి కొంచెం లేట్గా వెళ్ళేవాడు. ఇంకా ఈరోజు ఇద్దరం కలిసి కిందకి వెళ్తున్నాం ఒకేసారి. బాయ్. బాయ్ బాబ్బా. యోగా క్లాస్ జరిగేది ఫస్ట్ ఫ్లోర్లో. నేను వచ్చేసి 1 ప్రెస్ చేయడం మర్చిపోయాను. ఒకేసారి సుదర్శన్ 0 ప్రెస్ చేస్తున్నాడు. ఇంకా అలాగే ఈసారి ఏమో సుదర్శన్ ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఇంకా నేను మళ్ళీ పైకి వెళ్ళి ఇంకా క్లాస్కి వెళ్ళాలి. యోగా చేస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా. నాకు కొంచెం అలవాటు అయిపోయింది రోజు వెళ్ళడం. ముందు వెళ్తే నాకు చాలా బాడీ పెయిన్స్ ఉండేటివి. చాలా కష్టపడేదాన్ని. అబ్బా నా వల్ల కావట్లేదు అనేసి. కానీ ఇంకా ఇప్పుడు నాకు చాలా అలవాటు అయిపోయింది. ఇంకా ఆ రోజు నేను క్లాస్కి వెళ్ళలేదంటే ఏదో మిస్ అయ్యాను ఈరోజు నేను అనిపిస్తుంది. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో చూసి చేసుకోవచ్చు. ఆన్లైన్లో జాయిన్ అయ్యి లేకపోతే ఎక్కడ యోగా క్లాసెస్కి వెళ్ళి జాయిన్ అయ్యి చేసుకోవచ్చు. నాకు తెలియదు అవి ఎలా ఉంటాయో మరి. ఇంకా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు కొంచెం ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాము, చేసుకుంటూ ఉంటాము, అన్నీ బాగుంటుంది. సో దానివల్ల నాకు నచ్చింది. ఇంకా ఇంటికి వచ్చేసాను. తర్వాత ఏమంటే ఇక్కడ మీకు ఒక హెయిర్ ఆయిల్ గురించి చెప్తాను. ఇది మీ అందరూ తెలిసిందే, సీసా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్. ఇది 30 years నుండి ఫుల్ డెడికేషన్తో చేస్తున్న హెయిర్ ఆయిల్, ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అనమాట. ఇంకా దీంట్లో 18 herbs ఉంటాయి, ప్లస్ 5 oils ఉంటాయి. ఈ ఒక్క హెయిర్ ఆయిలే చాలు మనకి హెయిర్ గ్రోత్ కావాలన్నా, ఇంకా హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గించాలన్నా. కానీ ఇప్పుడు ఏమంటే వీళ్ళు కొత్తగా ఒకటి డిస్కవర్ చేశారు. అదేంటి అంటే సీసా రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్, 100% ప్యూర్ అండ్ న్యాచురల్, సపోర్ట్స్ హెయిర్ గ్రోత్ అండ్ థిక్కర్ హెయిర్. ఇంకా ఇది మేడ్ ఫ్రమ్ ప్రీమియం స్పానిష్ రోజ్మెరీ. దీనివల్ల ఏమంటే మన హెయిర్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, ఇంకా గ్రోత్ మంచిగా ఉంటుంది, థిక్కర్ హెయిర్ వస్తుంది.
ఇంకా నేను కొన్ని వీక్స్ నుండి ఏమంటే హెయిర్ సీరమ్ అప్లై చేస్తున్నాను. సో, ఆ హెయిర్ సీరమే అంత బావుంది. సో, నాకు ఆనెస్ట్ ఫీడ్‌బ్యాక్ చెప్తాను. చాలా బావుంది. చాలా నచ్చింది. అందుకనేసి ఇంకా ఈ హెయిర్ ఆయిల్ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ ఆయిల్ అంటే అది హైలీ కాన్సంట్రేటెడ్ ఆయిల్ అనమాట. ఎక్స్ట్రాక్ట్ చేస్తది ప్లాంట్స్ నుండి డిస్టిల్ ప్రాసెస్‌లో. ఆయిల్‌ని మనము కోకోనట్ ఆయిల్‌తో, సీసేమ్ ఆయిల్‌తో, కాస్టర్ ఆయిల్‌తో మనం క్యారియర్ ఆయిల్ లాగా చేసుకోవాలి. సో, ఇప్పుడు నేనేమంటే 1 స్పూన్ సీసా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో ఒక 4-5 డ్రాప్స్ వచ్చేసి రోజ్‌మేరీ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో, అలా ఆ 2 బాగా మిక్స్ చేసేసుకొని మనం మంచిగా హెయిర్‌కి, స్కాల్ప్‌కి అంతా అప్లై చేసుకోవాలి. మంచిగా మసాజ్ చేసుకోవాలి. దానికంటే ముందేమంటే మంచిగా కూమ్ చేసేసుకోండి. అంటే ట్యాంగిల్ ఫ్రీ హెయిర్ ఉండేలాగా చేసుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది మళ్ళీ అప్లికేషన్ అంతా. ఇంకా ఈ సీజన్‌లో మనకి డాండ్రఫ్ రావడము, హెయిర్ ఫాల్ రావడము నార్మల్‌గానే ఉంటుంది. సో, నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతోంది. ఇంకా అది కంట్రోల్ అవ్వడానికి ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏమంటే వీక్లీ థ్రైస్ మీరు ఈ హెయిర్ ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. అప్పుడే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఏదో ఆయిల్ అప్లై చేసేసుకున్నాము అంతే, మళ్ళీ హెడ్ బాత్ చేసేసుకుందాం అంటే కుదరదు. మంచిగా మసాజ్ చేసుకోండి. ఆ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండి మనకి హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకా ఈ హెయిర్ ఆయిల్ వల్ల మన డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. ఇంకా ఈ ఆయిల్ స్మెల్ చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తది. థిక్కర్ హెయిర్ ఇస్తది. స్కాల్ప్‌ని రిచ్‌గా పెడుతుంది. డాండ్రఫ్‌ని పోగొడుతుంది. ఇంకా బేబీ హెయిర్, ఇంకా దాని టెక్స్చర్, హెయిర్ టెక్స్చర్ ఎంత బాగుంటుందో. బేబీ హెయిర్ అయితే నాకు చిన్న చిన్న బేబీ హెయిర్ ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా దీంట్లో నో సింథటిక్ కలర్, సింథటిక్ ఫ్రాగ్రెన్స్, పారాబెన్స్, మినరల్ ఆయిల్, సిలికాన్స్. ఇంకా ఇది ప్రిజర్వేటివ్ ఫ్రీ కూడా. ఇంకా మీరు బెస్ట్ రిజల్ట్స్ కోసం ఓవర్ నైట్ పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోండి. సీసా రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఓన్లీ ఫర్ హెయిరే కాకుండా మన స్కిన్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి రేడియంట్ స్కిన్ కోసం. సో, నా హెడ్ బాత్ అయిపోయింది. ఇంకా మీకు నేను బేబీ హెయిర్ చూపిస్తాను. చిన్న చిన్న హెయిర్ ఎంత బాగున్నాయో. ఒక్కొక్కసారి అయ్యో ఇంత చిన్న హెయిర్ అనిపిస్తూ ఉంటుంది. డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్స్ పెడతాను, చెక్ చేయొచ్చు మీరు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా నా కూపన్ కోడ్ ఆశా15 అనేది యూజ్ చేస్తాను. 15% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది వాళ్ళ సైట్లో. ఇంకా ఇప్పుడైతే వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. సో, నేను ఇంకా ఆ రోజు దీపం పెట్టేసుకుందాము అనుకున్నాను. నార్మల్‌గా అయితే నేను అబ్బోడికి రాఖీ కడదాము అనుకున్నాను. ఏమంటే అబ్బు ఇక్కడే ఉన్నాడు కదా. ఇంకా మేము తిరుపతిలో ఉన్నామంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఫిజ్ గార్డ్‌కి రాఖీ కట్టుంటారు. కానీ ఇంకా వీళ్ళకి ఇక్కడ ఇంపార్టెంట్ ఉందనేసి ఇంకా మేము సాటర్డేనే బయలుదేరేసి వచ్చేసాం. సో, అలా మేము మండే అక్కడ ఉండలేకపోయాం రాఖీ పౌర్ణమి రోజు. అందుకని ఇంకా ఇక్కడికి వచ్చేసాం కదా. ఇంకా టెడ్డీ హ్యాపీ గురించి నేను అంత థింక్ చేయలేదు. ఇంకా అబ్బోడైతే గుర్తుకొచ్చాడు. అవును, అబ్బు ఉన్నాడు కదా ఇక్కడే. అది ఇంతకుముందు లండన్‌కి వెళ్ళిపోయి ఉన్నాడు. అబ్బోడు లేడు. సో, నేను ఇంకా కట్టలేకపోయాను. ఇంకా ఇక్కడ ఉన్నాడు కదా, ఇప్పుడు కడదాం కదా అనేసి అనుకున్నాను. ఫోన్ చేశాను అబ్బోడిని. అక్క వస్తానక్క, ఈవినింగ్ వస్తాను అనేసి అన్నాడు. నాకేమో నమ్మకాలు లేవు. ఏమంటే వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ కూడా బిజీగా ఉంటాడు, వస్తాడో రాడో అలా అనిపిస్తూ ఉండింది. సరే అనేసి వెయిట్ చేద్దాంలే అనుకున్నాను. ఇంకేమో దీపం పెట్టేసాను, పూజ అయిపోయింది. దాని తర్వాత ఏమంటే నేను చెప్పాను కదా, చాలా మంది నాకు వరలక్ష్మి వ్రతం వాళ్ళు ఎలా చేసుకున్నారు అనేది ఫొటోస్ అన్ని పంపించారు. అక్క ఇదిగోండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అనేసి, ఆశ ఇదిగో ఆశ మేము ఎలా చేసుకున్నాము అనేసి కొందరు. అవి చూసి నాకు ఎంత హ్యాపీ అనిపించింది. సో, అవన్నీ మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇంకా నాకైతే ఒక్కొక్కరి వరలక్ష్మి వ్రతం చూసి ఎంత హ్యాపీ అనిపించిందో, ఎంత బాగా చేసుకున్నారు కదా అనేసి ఇలా స్క్రీన్ షాట్స్ తీసి పెడుతున్నాను. ఎందుకు అంటే వాళ్ళ నేమ్ కూడా అక్కడ ఉంటుంది అన్నట్టుగా. ఇంకా నాకు ఫాలో అయ్యే వాళ్ళు నా ఫ్రెండ్స్, సో వాళ్ళందరివి చూసి ఎంత హ్యాపీ అనిపించిందో. ఏమంటే నేను నార్మల్గా యూట్యూబ్ వీడియోస్లో వరలక్ష్మి వ్రతం అనేసి వస్తూ ఉంటాయి కదా. సో, వాళ్ళు అంత గ్రాండ్గా చేసుకుంటారా అనుకుంటా ఉండేదాన్ని అవి చూసి. కానీ మన ఫాలోవర్స్ అందరూ కూడా ఎంత బాగా చేసుకుంటారు కదా అనిపించింది చూసి. నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ వీడియోస్లో చూసిన దానికంటే ఇక్కడ మీరు పంపించిన ఫొటోస్ అన్నీ చూసి నాకు కళ్ళు సరిపోలేదు. అంత ఆనందంగా ఉంది. సుదర్శన్ కూడా చూపించాను అన్ని ఫొటోస్. టెడ్డీ హ్యాపీగా అందరికీ షేర్ చేసుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నారు. కొందరు ఒకే రకంగా చేస్తున్నారు. ఆ శారీ కట్టడం అమ్మవారికి వావ్ ఎంత బాగా చేస్తున్నారు. కొందరు ఏమంటే కలసం ఒకటే పెట్టుకున్నారు. కొందరు వచ్చేసి అమ్మవారిని ఇలా అలంకరించుకున్నారు. వావ్ అసలు. ఇంకొకరు నాకు వీడియో కూడా పంపించున్నారు. అది వీటిలోనే లాస్ట్లో పెడతాను చూడండి. అది ఇంకా బాగుండింది అసలు. ఇంకా నేను లాస్ట్ వ్లాగ్లో అడిగిన డౌట్ చాలా మంది క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వాళ్ళకి ఏమనిపించిందో అది పెట్టారనమాట. నాకు అవన్నీ చూసి నాకేమనిపించింది, నేనేం తెలుసుకున్నాను అంటే, ఇంకా తాంబూలం అంటారు కదా. సో, అదేమంటే మన ఇంట్లోనే ఎవరికో ఒకరికి ఇచ్చుకోవచ్చు, అదేం కాదు. ఇలా మనము వాయనము ఇవ్వాలి అంటే మన ఇంట్లో అంటే మన పేరే, ఇప్పుడు నేను మోహన శిరీష మా అత్తయ్య, సో మేమే ఇచ్చుకోకూడదంట. సో, పక్కన వాళ్ళకి ఇవ్వాలి పిలిచి. సో, ఈ వీడియోనే అనమాట నాకు భలే అనిపించింది. పక్కన వాళ్ళకి అంటే వేరే ఇంటి పేరు ఉంటుంది, మన బంధువులు. మా మమ్మీకి కూడా
అలా ఇచ్చుకోవచ్చంట. సో, అలా అర్థమైంది నాకైతే. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది కదా! మనం పిలిస్తే ఎవరొస్తారో వాళ్ళకి మనం వాయనం ఇస్తాం. మన ఇంట్లోనే ఉండి, మన ఇంట్లోనే చేసుకొని, మన ఇంట్లోనే మనం వాయనాలు ఇచ్చుకున్నామనుకోండి, లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండడం కాదు కదా! బయట నుండి వస్తుంది. సో, అలా అనేసి అనుకున్నాను. నాకది అర్థమైంది. ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు అందరూ నా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. ఇంకా నా కోసం వరలక్ష్మి వ్రతం చేసుకొని వాళ్ళు ఫోటోస్ అన్నీ అంత కష్టపడి నాకు పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. బ్లెస్డ్ అనిపించింది. ఇంకా ఈ వ్లాగ్‌లో మీ అందరికీ షేర్ చేసుకోవడం కూడా మీ అందరి ఫోటోస్ మీరు ఎవరెవరు పంపించారో వాళ్ళు. అంటే ఒకరి మాటని వాల్యూ ఇచ్చి విని షేర్ చేశారు కదా! అక్కడే నేను పడిపోయాను. ఇంక అప్పుడే అనిపించింది నాకు పెట్టాలి అన్నట్టుగా. నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా! ఇంకా నాకేమంటే కొన్ని చూసి నేర్చుకున్నాను. ఇలా చేయాలి, అలా చేయాలని. కొన్ని ఫోటోస్ చూసి కొంచెం ఏమంటే జూమ్ చేసి వీళ్ళు ఇది పెట్టారా, అది పెట్టారా అనేసి కొన్ని చూశాను. అంటే అలానే చేయాలని కాదు. ఎవరి ఇష్టం వాళ్ళది. భక్తితో, ప్రేమతో మనం చేసుకుంటాం కదా దేవుడికి. ఎలాగైనా చేసుకోవచ్చు పూజ అనేది. కానీ కొందరికి అస్సలు తెలియని వాళ్ళకేమంటే కొన్ని చూసి నేర్చుకోవడంలో తప్పు లేదు కదా! సో, అలా నేను కొన్ని చూసి తెలుసుకొని నేర్చుకుంటున్నాను. అలాగే నాకేదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటున్నాను. నా ఓన్‌గా, నా ఇష్టంగా, ప్రేమగా భక్తితో చేసేసుకోవచ్చు. మిమ్మల్ని అసలు ఏమి అడగనవసరమే లేదు. కానీ ఏమంటే కొన్ని తెలియనివి తెలుసుకొని చేస్తే ఇంకా బావుంటుంది కదా! అందుకనేసి అంతే, ఇంకేం లేదు. అంటే ఇలా చేయలేదే, అయ్యో! వాళ్ళు చేసినట్టు చేయలేదే, ఇలా చెప్పారే, అలా చేయలేదే, నాకేమైనా బ్యాడ్ అయిపోతదేమో అలా అనేసి అస్సలు భయపడి నేను మిమ్మల్ని అడగట్లేదు. భయపడి అలా చేయలేదే అనేసి ఫీల్ అవ్వట్లేదు. అంటే తెలుసుకొని ఇంకా పద్ధతిగా ఓకే అంటే ఏమంటారబ్బా! ఏమంటారో తెలీదు. అలా చేస్తే బావుండు కదా అన్నట్టుగా తెలుసుకుంటున్నాను అంతే. నేను నిజంగా చెప్తున్నాను. నేను వ్లాగ్స్ ఎప్పుడు పెట్టానో అప్పటి నుండి అప్పుడైతే నాకసలు ఏమీ తెలీదు. దేవుడి గురించి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటూ వచ్చేదాన్ని. దాని తర్వాత వంటల గురించి గూడా నాకసలు ఏం తెలీదు. నాకొచ్చినవి మీతో షేర్ చేస్తూ వచ్చాను అవి గూడా. అప్పుడు కూడా కొన్ని చెప్తే నేర్చుకున్నాను. ఇంకోటేమంటే ఇప్పుడు గోల్డ్ అనేసి డబ్బులు సేవ్ చేసుకో ఆశ. సో, ఇవి గూడా నాకు నేను మీ కామెంట్స్ చదివి నేను అప్పటికప్పుడు వాళ్ళకి రిప్లైలు ఇవ్వకపోయినా నేను మళ్ళీ మనసులో అట్లానే ఉండిపోయేదనమాట. అవును కదా! నిజమే కదా! అన్నట్టుగా. సో, అలా మెల్లిమెల్లిగా నేర్చుకొని కొద్దిగా మంచిగా ఉంటున్నాను. అప్పుడు అవన్నీ నేను అనుకుంటా ఉంటాను. వ్లాగ్స్ పెట్టడం వల్లే కదా నేను చాలా నేర్చుకోగలిగాను అనేసి. అంటే నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరే అలా అని కాదు. అంటే అదే పనిగా చెప్పరు ఎవరు. ఇలా చేసుకోవచ్చు కదా! అలా చేసుకోవచ్చు కదా! అలా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకు ఖర్చు పెడతావు? అట్లా అని పర్టిక్యులర్‌గా చెప్పేవాళ్ళు కాదు నిజంగా చెప్పాలంటే. నేను నార్మల్‌గా నాకు సుదర్శన్‌కి ఎలా ఇష్టంగా ఉంటామో అలాగనే చేస్తా. ఎవరో చెప్పేస్తే మారిపోయేలాగా కాదు. కానీ అది కూడా కరెక్టే కదా అనేసి ఆలోచించుకోవడం స్టార్ట్ చేశాను. అంటే ఎవరు ఏం చెప్తే అది వినేయం కదా! ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏది మంచిది, ఏది బ్యాడ్ అని తెలుసుకుంటాము. వాళ్ళు మనకు కరెక్ట్‌గా చెప్తున్నారా, తప్పు చెప్తున్నారా అని తెలుసుకొని ఏది ఫాలో అవ్వాలో అదే కదా ఫాలో అవుతాం. సో, అలా చెప్తున్నాను. ఇంకోటేమంటే టెడ్డీ విషయంలో గూడా చిన్నప్పుడు టెడ్డీకి హెయిర్ కట్ చేపిచ్చేసేదాన్ని. టెడ్డీకి, హ్యాపీకి ఇద్దరికి హెయిర్ పెంచేదాన్నే కాదు అసలు. కానీ సుదర్శన్‌కేమంటే అలానే ఇష్టం అనమాట. ఇంకా ప్యాంట్ షర్ట్స్ ఏసుకుంటా అలా ఉండేదాన్ని. కానీ కొందరు ఆశ టెడ్డీకి హెయిర్ పెంచు చాలా బావుంటుంది చూడు అట్లా అంటా ఉండేవాళ్ళు. ఒక్కసారి నాకు అవును ఒకసారి పెంచి చూద్దాం ఎలా ఉంటుంది అనిపిచ్చేది. సో, ఎప్పుడు పెంచడం స్టార్ట్ చేశానో ఎంత లాంగ్ హెయిర్ వచ్చింది టెడ్డీకి, ఇంత లాంగ్ హెయిర్ ఉన్నాయా అనేసి నాకే తెలియలేదు మీరు చెప్పేంత వరకు. సో, నాకదైతే చాలా నచ్చింది. ఇంకోటేమంటే ఆశ టెడ్డీ అమ్మ అని పిలిపించుకో ఆశక్క అనేసి వద్దు అనేసి అనేవాళ్ళు. నేను చాలా సార్లు చెప్పాను టెడ్డోడికి, అరే టెడ్డా అమ్మ అంట పిలువురా ప్లీజ్ రా, అక్క అంట వద్దంటరా అలా బాగుండదంట అనేసి కూడా చెప్పాను. పాపం అలవాటు అయిపోయింది. కానీ అప్పటికి అప్పుడప్పుడు ఒకసారి చెప్తా ఉంటుంది వాళ్ళు ఎవరితోనే వేరే వాళ్ళతో చెప్పేటప్పుడు మా అమ్మ అట్లా అని మాట్లాడుతుంది. నాతో ఎప్పుడైనా స్ట్రెయిట్‌గా ఏమంటారు ఫ్లోలో అలా వచ్చేస్తా ఉంటుంది ఆశక్క అనేసి. కానీ చాలా వరకు అమ్మ అనడము స్టార్ట్ చేసింది. అమ్మ అనదు మమ్మ అంటా ఉంటుంది. సో, అందుకే మీ వల్లే నేను అన్నీ నేర్చుకున్నాను. చాలా నేర్చుకున్నాను మీ వల్ల నేను. సో, ఎవరెవరు నా గురించి మంచిగా అనుకోనేసి మంచి కొన్ని నాకు నేర్పించారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక్కడ నేనేమంటే వెజిటబుల్ పలావ్ చేస్తున్నాను. మా సుదర్శన్ ఎప్పుడు ఉండడో అప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానన్నమాట. వెజిటబుల్ పలావ్ అయినా, చికెన్ పులావ్ అయినా అప్పుడు నాకు ఛాన్స్ వస్తది. చేయాలి అనిపిస్తది. అందుకనే చేసుకుంటున్నాను. ఇంకా ఈ వెజిటబుల్ పులావ్‌లో ఓన్లీ వెజిటబుల్సే కాకుండా గ్రీన్ లీవ్స్ అది గూడా. అంటే ఇప్పుడు నేను ఆకుకూర పాలాకు తెప్పించుకున్నాను, మెంతాకు తెప్పించుకున్నాను, తోటకూర ఈ 3 కలిపి దాంట్లో వేసి చేశాననమాట. ఇంకా పుదీనా, కొత్తిమీర, దాని తర్వాత క్యారెట్, బీన్స్, పొటాటో, మీల్ మేకర్స్
అన్నీ వేసి చేశాను. ఒక 1½ గ్లాస్ వేసుకున్నాను. సుదర్శన్ ఎలాగో తినడు. నాకొద్దు బుజ్జు అంటాడు. ఇష్టం ఉన్నది ఎందుకో సుదర్శన్‌కి నేను చేస్తే వెజిటబుల్ పలావ్. ఒక్కొక్కసారి భలే ఉందంటాడు. అంటే అప్పుడు ఆకలితో ఉంటాడనమాట ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత. సో, అలా పెడితే తింటాడు. ఇంకా నాకు వేడి వేడిగా తినాలనిపించింది. ఆ రోజైతే ఆ టెక్స్చర్ కూడా ఎంత బాగొచ్చిందో, రైస్ ఎంత బాగా ఒక్కొక్కసారి కొంచెం ఉడికిపోతది అలా ఉంటుంది. కానీ ఆ రోజు పర్ఫెక్ట్‌గా వచ్చిందా నాకైతే భలే ఆకలేసింది. దాన్ని చూడగానే తినాలి, తినాలి అనిపించింది. అది గబగబా పెట్టేసుకున్నా. నార్మల్‌గా అయితే నేను టెడ్డీ, యాపీ వాళ్ళు వచ్చిన తర్వాత స్కూల్ నుండి వాళ్ళతో కూర్చొని తినేదాన్ని. అలాంటిది ఈరోజు తినేసి వెళ్దాము అనిపించింది. ఏమంటే హెడ్ బాత్ చేసుకొని, పూజ చేసుకొని కొంచెం టయర్డ్‌గా అయిపోయాను. ఇంకా మీకు ఈ మూవీ గురించి చెప్పాలి. మూవీ కాదు సీరీస్ ఇది. 'పర్ఫెక్ట్ హస్బెండ్' అనేసి చాలా బాగుంది. కామెడీగా ఉంటుంది. అందుకే చూసుకుంటా చేసుకొని తినేసాను. దాని తర్వాత మా సుదర్శన్ బైక్ కీస్‌లో ₹10 పెట్టున్నాడు. ఏమంటే గాలి తగ్గుంది బుజ్జి, గాలి పట్టించుకొనే వెళ్ళు, మళ్ళీ వాళ్ళని ఎక్కించుకొని రావద్దు, గాలి పట్టించుకోకుండా పంచర్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళాడు. నేను మర్చిపోతానేమో అనేసి ఆ కేస్‌లో ₹10 నోట్ పెట్టేసి ఉన్నాడు. ఇంకా ఇప్పుడు నేను గాలి పట్టించుకొనేసి మళ్ళీ హ్యాపీ దగ్గరికెళ్ళేసి, మళ్ళీ రెడ్డి దగ్గరికెళ్ళేసి, మళ్ళీ ఇంటికి రావాలి. సో, కొంచెం పనుంది. ఎక్కువ టైం పడతది. అందుకే ముందే బయలుదేరిపోతున్నాను. ఇదిగో నా బైక్ నా కోసం ఎదురు చూస్తా ఉంది. ఇంకా టెడ్డీ ఏమంటే హాలిడేస్‌లో డ్రైవ్ చేయడం బైక్‌ని నేర్చుకుంది కదా! కానీ అదేమంటే ప్రాక్టీస్ చేస్తే బావుంటుంది. సో, ప్రాక్టీస్ చేస్తుందనుకోండి బయట కూడా బాగా డ్రైవ్ చేయొచ్చు. డబుల్స్ ఎక్కించుకోవడము అవన్నీ చేయొచ్చు. ఇంకా నేనేమంటే వచ్చాను, ఇంక అక్కడ స్టాప్ చేసి "నువ్వే బైక్ పార్క్ చేయరా" అని చెప్పాను. సో, ఒక రౌండ్ యేసుకొని వచ్చి పార్క్ చేస్తా ఉంది. వాడికి కూడా వాళ్ళ ఇంట్రెస్టే, కానీ అడగదు. ఇంకా అడగదు కదా! నాకే ఎందుకో ఆ థాట్ వచ్చింది. రోజు వస్తాం కదరా ఇంటికి, అప్పుడే నువ్వే ఒక రౌండ్ యేసుకొని పార్క్ చేస్తా ఉండు ఇక్కడ, అలవాటుగా ఉంటుంది అనేసి అని చెప్పి. అంటే సడన్‌గా చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామంటే మళ్ళీ ఫస్ట్ లాగే ఉంటది. కొంచెం కొంచెం భయంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్ అట్లే. కార్ నేర్చుకున్నానే గానీ ఎక్కువ డ్రైవ్ చేయను కదా! ఎప్పుడో ఒకసారి డ్రైవ్ చేస్తే చాలా టెన్షన్‌గా, చాలా భయంగా ఉంటుంది. అందుకనేసి అలా ఉండకూడదు టెడ్డీ అనేసి ఇంకా వాడికి అలా చెప్పాననమాట. అందుకని రోజు ఇంకా అట్లే బైక్ ఒక రౌండ్ యేసుకొని వచ్చి పార్క్ చేసుకుంటా ఉంటుంది. ఇంకా రాగానే టెడ్డీకి పెట్టించాను. టెడ్డీకి ఏమంటే వెజిటబుల్ పలావ్ అంటే వాడికి ఇష్టంగానే తింటది. కాకపోతే ఏమంటే బిర్యానీ, చికెన్ బిర్యానీ తినేంత వరకు అలా అంత ఇష్టంగా తినదు. హ్యాపీ చూసారా థమ్స్ ఎత్తుతా ఉంది. భలే ఉందంట. నిజంగానే చాలా బాగా వచ్చింది. కాకపోతే కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉన్నింది. అంటే నేను సాల్ట్ ఆటోమేటిక్‌గా తక్కువ వేసుకుంటాను. చెప్పాను కదా! అదే పని ఎక్కువ వేసుకోను. మళ్ళీ కలుపుకోవాలి నేను వేసుకుంటే అన్నంలో. సాల్ట్ పర్ఫెక్ట్‌గా ఉంటేనే కదా! సూపర్ కుక్ అంటారు. పర్ఫెక్ట్ కుక్ అంటారు. నాకు ఆ విషయంలో కొంచెం సాల్ట్ తక్కువ వేస్తూ ఉంటాను. ఇంకా నాకున్న బీపీ ఇలా ఉంది కదా! కొంచెం తక్కువ తినడమే మంచిదన్నట్టుగా నేను ఇంకా కలపలేదు. టెడ్డీకి అన్నం పెట్టాను. అప్పుడు మాత్రం కలిపిచ్చాను. ఇంకొంసేపు రెస్ట్ తీసుకున్నా, టీవీ చూసుకున్నారు. ఇంకా ఆ రోజు హ్యాపీకొచ్చేసి స్కేటింగ్ ఉంది. ఈ మధ్య ఏమంటే హ్యాపీ స్కేటింగ్‌కెళ్ళడానికి ఏడుస్తా ఉంది. నేను వెళ్ళనమ్మా నాకు బోర్ కొడతా ఉంది. ఏమంటే జిమ్నాస్టిక్స్ ఇంట్రెస్ట్ కదా! దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తా ఉంది. ఈ స్కేటింగ్ నచ్చట్లా. అంటే వచ్చేసింది స్కేటింగ్ వాడికి. కాంపిటీషన్స్ లెవెల్‌కి వద్దంట వాడు వెళ్ళడం. ఇష్టం రావట్లేదు వాడికి. అందుకని ఇక్కడితో స్టాప్ చేసేస్తాను అంటా ఉంది. నేను మాత్రం దాంట్లో కూడా మంచిగా ఉంటుందిరా వెళ్ళురా అని చెప్పేసి వాడికి మోటివేట్ చేశామనుకోండి కొంచెం మోటివేట్ అయిపోతుంది ఈజీగా. సో, అలా మోటివేట్ చేసి పంపిస్తున్నాను. ఇంకా మా సుదర్శన్ వచ్చేసాడు. ఇంకా అబ్బోడు ఆ రోజు ఇంకా రాడులే నైట్ అయిపోయింది అనుకున్నా. కానీ పాపం అబ్బోడు ఏం తెలుసా ఆ రోజు నైట్ అదే పనిగా వచ్చాడు రాఖీ కట్టించుకోవడానికి. ఇంకా అబ్బుని చూసి నేను షాక్. అబ్బు నువ్వు రావనుకున్నాను అబ్బు. ఇంకా సరేలే పాపం అని ఫోన్ కూడా చేయలేదు నువ్వు బిజీగా ఉంటావు అనేసి అంటే, లేదక్క నేను వస్తానని చెప్పాను కదా అని చెప్పాడు. అబ్బుని చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నాకు ఏమంటారు నేను మా చెల్లెలు ఇద్దరమే కదా, మాకు బ్రదర్స్ లేరు. ఇంకా నాకు అబ్బుకి కడతా ఉంటాను అక్కడ ఉన్నప్పుడు. ఢిల్లీకి కడతా ఉంటాను. సో, సాగర్ గాడికి కూడా ఒకసారి కట్టాను. అట్లే అలా కట్టేసేసరికి నాకు తమ్ముడున్నాడు అన్నట్టు ఫీలింగ్ ఉండేది. సో, ఇంకా రాకపోయేసరికి నేనేం చేశానంటే నార్మల్‌గా నేను మీకు ఎప్పుడు చెప్పలేదు. మా సుదర్శన్‌కి కట్టుకుంటా ఉంటాను నేను. రాఖీ అయినా, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ అయినా అలా. ఇంకా సుదర్శన్‌కి ఆ రోజు మార్నింగ్ కట్టేశాను. దాని తర్వాత ఏమంటే మా సుదర్శన్ గిఫ్ట్ కూడా అడిగాను. కొనిస్తానులే బుజ్జు అనేసి అనున్నాడు. ఇంకా అబ్బోడు వచ్చేసరికి అబ్బోడికి కట్టేసరికి అబ్బోడు కూడా నాకు గిఫ్ట్ తీసుకొచ్చాడు సంగతి నాకు అస్సలు అనిపించలేదు. అబ్బోడు గిఫ్ట్ తెచ్చి అని అలా అబ్బోడు ఎక్స్పెక్ట్ చేయలేదు గిఫ్ట్ కోసము. అలాంటిది అబ్బు నా కోసం గిఫ్ట్ తెచ్చి ఆ బ్యాగ్‌లోనే తీసి ఇస్తా ఉన్నాడు. ఎంత హ్యాపీ అనిపించిందో నాకు. యాక్చువల్‌గా అబ్బుకి నేను గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా. అబ్బుకి రాఖీ కట్టింది ఎందుకంటే నేను అబ్బుకి ఎప్పటికీ తోడుగా ఉండాలి అనే ఉద్దేశంలో అబ్బుకి రాఖీ కట్టాను. అబ్బు నాకు తోడుగా ఉండాలి అనే ఉద్దేశంలో మాత్రం కాదు. ఇంకా అబ్బు హ్యాపీగా ఉండాలి అనేసి కూడా అనుకున్నాను. నాకు చిన్నప్పటి నుండి అబ్బు, హారిక, సాగర్ అంటే చాలా ఇష్టము. కానీ అబ్బు, హారికతో ఒక రకమైన ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటారు నాతోనే. సో, అలా నాకు చాలా ఇష్టం. సో, నా కోసం వాచ్ తెచ్చాడు అబ్బోడు. యాపీని చూసారు కదా! యాపీ ఎంతుందో సేమ్ అంతే ఉన్నాడు అబ్బోడు నేను వచ్చినప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూసారా?
ఇంకా అబ్బుకి నేను ఒక టీ షర్ట్ గిఫ్ట్ ఇచ్చాను. ఇంకా అబ్బుని ఆ రోజు ఇక్కడే ఉండి నైట్ ఉండి మార్నింగ్ వెళ్ళిపోలే అబ్బు అనేసరికి ఉన్నాడు. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ నేను దోస, చట్నీ చేశాను. ఇంకా నేను మా సుదర్శన్‌కి ఎందుకు కట్టాను అంటే, నాకు మ్యారేజ్ అయిన తర్వాత నుండి కడతానే ఉన్నాను. ఎప్పుడు కట్టకుండా లేను సుదర్శన్‌కి. ఇలా రాఖీ పండగ కూడా అదేదో ఏమంటారు గ్రేట్‌గా చెప్పుకుంటున్నావు అలా కట్టకూడదు ఆష అనుకుంటారేమో. గ్రేట్‌గా చెప్పట్లేదు. నాకేమంటే అన్నీ మా సుదర్శనే నాకు మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు అనిపించింది. సో, అప్పటి నుండి నేను అంతే. సో, నన్ను ఆ విషయంలో వదిలేసేయండి. ఏమంటే ఎప్పుడు చెప్పుకోలేదు నేను మీతో. ఎందుకంటే చెప్తే ఏదో ఒకటి మళ్ళీ అంటారు కదా! అందుకనేసి. కానీ ఎందుకో ఈ వ్లాగ్‌లో చెప్పేసాను. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని. ఒక తమ్ముడైనా, అన్నయినా ఉంటే రాఖీ కట్టొచ్చు వాళ్ళకి. రాఖీ కడితేనే రాఖీ కట్టడానికి వాళ్ళుంటారు మనకి. వాళ్ళు కావాలనుకుంటాము అనేసి అనుకునేదాన్ని నేను. ఇంకా నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది. ఏమంటే కంపల్సరీగా తమ్ముడైనా, అన్నైనా ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కొందరికి మ్యాచెస్ రావు. వాళ్ళు మ్యాచ్ వచ్చిందంటే వాళ్ళకి అన్నయినా, తమ్ముడైనా ఉంటేనే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. కొందరు అట్లా కొన్ని ఫ్యామిలీస్ అలా ఫాలో అవుతారు అనేది తెలిసింది. అదైతే నాకైతే ఇప్పటికి కూడా అర్థం కాదు. అదెలాంటి రూల్ అబ్బా అనిపిస్తా ఉంటుంది. అంటే అందరూ అలా ఉండరు. కొందరి గురించి చెప్తున్నాను. కానీ మనకి ఎలా రాసి పెడితే అలా జరుగుతా ఉంటుంది. ఇప్పుడు నేను, మోహన మాకు అన్నదమ్ములు ఎవరు లేరు. కానీ మేము హ్యాపీగా ఉన్నాం కదా! ఏదో మా గ్రేట్‌నెస్ అది అనుకోవట్లేదు. మా ఫ్యామిలీ అలాంటిది. వాళ్ళంత మంచోళ్ళు కాబట్టి మాకంత మంచి ఫ్యామిలీ దొరికింది. నేను మార్నింగ్ చూస్తా ఉన్నాను కదా ఒక సీరీస్ 'మై పర్ఫెక్ట్ హస్బెండ్' అని. సో, అదే అనమాట ఇది. చాలా బాగుండింది. చాలా కామెడీగా అనిపించింది నాకు. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.